ఈరోజు అభినయశ్రీ అనే ఒక పాప ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చింది. అయినా కానీ తను ఎక్కడా కూడా తన పేదరికాన్ని అడ్డు రాకూడదని, ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం చూసుకోకుండా తను ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే చాలా మన దేశానికి, మన ఖమ్మానికి, అట్లే మన ఖమ్మం జిల్లాకి చాలా గర్వకారణం. తను ఈరోజు ఒక ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయింది కరాటేలో. అది చదవపడాల్సిన విషయం. మన ఖమ్మం జిల్లా వాస్తవికులందరూ కూడా తనకు మీరందరూ అండగా నిలుస్తారని నేను కోరుకుంటున్నాను. నా తరపు నుంచి అయితే నేను ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నాను. అట్లే మీ అందరి తరపు నుంచి తోచినంత తనకి ఒక ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడతాము వాళ్ళ మదర్ది. మీరందరూ మీకు తోచినంత సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Good morning to one and all respected officers. Myself C.H. Challamandla Abhinayasri. I am studying second year. I am selected to international in karate. National గోవాలో పార్టిసిపేట్ చేశాను, గోల్డ్ మెడల్. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ నేపాల్లో జరుగుతుంది 31st to 7th సెప్టెంబర్. నాకు ఫైనాన్షియల్గా ఇంట్లో ప్రాబ్లం, ఫాదర్ లేరు, మదర్ డైలీ వేజ్. నేను ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు సోషల్ మీడియాలో బోడెపూడి రాజు సార్ని చూసి కన్సల్ట్ అయ్యాను. సార్ వితిన్ సెకండ్స్లోనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఆఫీస్కి పిలిపించి నా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి ఇప్పుడు ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాలాంటి ఆడపిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకంటూ ఒక పొజిషన్కి రాకుండా అక్కడితోనే ఆగిపోతున్నారు. ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అండ్ మా మదర్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మా. అండ్ ప్రతి అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి కాకుండా వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి బయటికి పంపించి వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఒక అమ్మాయిలో. అండ్ నా ఫ్యూచర్ గోల్ ఒక కరాటే క్లాస్ స్టార్ట్ చేసి సెల్ఫ్ డిఫెన్స్గా నేనేంటో ప్రూవ్ చేయాలి. ప్రతి అమ్మాయికి నాలా నేర్చుకోవాలి ఒక అమ్మాయి కూడా అని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఇంకొక గోల్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వడం. సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్గా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇట్లానే నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. అండ్ మన భారతదేశానికి ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా నెంబర్ నేను కాంటాక్ట్ 9949347260 మా మదర్ నెంబర్. కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్పే, జీపే చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, తోటి సహచరులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా మా నుంచి ధన్యవాదాలు. మా యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రెస్ మీట్ పట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏం లేదు. రేపు మెంబర్షిప్ ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రతి 5 yearsకి ఏదైతే మెంబర్షిప్ ఉంటుందో, యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ అనేది రేపు ఆగస్టు 5వ తారీఖు ఉదయం 5 గంటలకి యాప్ ఓపెన్ అవుద్ది. యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ స్టార్ట్ అవబోతుంది రేపటి నుంచి. టోటల్ ఇండియాలో అన్ని చోట్ల కూడా రేపే స్టార్ట్ అవుతుంది. అట్లనే మన దగ్గర కూడా రేపు స్టార్ట్ అవబోతుంది. కావున యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా తరపు నుంచి చిన్న ఒక సందేశం తెలుసుకున్నా. యువతలారా, విద్యార్థులారా, మీరు ఎవరైతే మీ ఓటు వేస్తారో దయచేసి ఒక నిమిషం ఆలోచించి మీకు తోడుగా మీ కష్ట సుఖాల్లో, మీ జీవితంలో, మీ కష్టాల్లో, మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఆదుకుంటారో, మేము చేసే ప్రతి కార్యక్రమం మా బోడెపూడి ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆ ట్రస్ట్ నుంచి ప్రతి పేదవాడికి, ప్రతి ఒక్క మహిళలకైతేనేమి, ఎవరికైనా కానీ, విద్యార్థులకైతేనేమి కానీ, మేము గత 2 years నుంచి మేము తిరుగుతున్న రఘునాథపాలెం మండలమే కానీ టోటల్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మేము ఎన్నో సహాయ సహకారాలు అందించాం. పిల్లలకి టోర్నమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, కబడ్డీ టోర్నమెంట్స్, ఇట్లా ఎన్నో మాకు తోచిన విధంగా మీరు అడగటం, మా దగ్గర కన్సల్ట్ అవ్వడం, రాజన్న ఇట్లా ఒక టోర్నమెంట్ పెడితే బాగుంటుంది అని అడిగిన మరుక్షణమే ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని మా మనసు బాధ కలిగించకుండా ఎమ్మటే ఆ క్షణమే పెట్టడం జరిగింది. ఎన్నో చోట్ల పండితాపురం అయితేనే, కారేపల్లిలో పెట్టాం, కామెపల్లిలో పెట్టాం,
అట్లనే మన రఘునాథపాలెం మండలంలో పెట్టాం. అట్లా అనేక చోట్ల ఎక్కడైతే మీకు బాగుండదు అనిపిస్తే అక్కడ మేము అన్ని కార్యక్రమాలు చేసాం. కిట్లు అయితేనేమి గత 1 year 2 years గంజాయి బాగా విస్తృతంగా, గంజాయి వల్ల యువత అనేది బాగా చెడిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాని మీద ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము గతంలోనే చేసాం 2-3 years బ్యాకే. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఫ్యూచర్లో ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. యువతకి నేను ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ కూడా వాట్సాప్లో మీకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ. ఇట్లా ఎనీ టైం మీరు అర్ధరాత్రే కానీ ఎప్పుడైనా మీరు నన్ను ఎనీ టైం కన్సల్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి విషయంలో మీకు నా నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా 24/7 మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నా. కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక మెంబర్షిప్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా సార్ దయచేసి మా నుంచి ఒక చిన్న విజ్ఞప్తి, మీరు మీ చెప్పుడు మాటలు వినే వాళ్ళకి కానీ మీతో పనిచేసి మీతో పద్దాగా ఉండే వాళ్ళతో కానీ వాళ్ళ మాటలు విని వాళ్ళకి సపోర్ట్ కనుక చేస్తే ఇక్కడ కష్టపడే ఒక విద్యార్థి కోల్పోతాడు. కష్టపడి పనిచేసే ఒక నాయకుడు, విద్యార్థి ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అవుతూ ఉంటారు. అందరి మెంబర్షిప్తో రాజకీయాల్లోకి కొత్తగా అడుగులు వేస్తున్న యువతకు మనం స్ఫూర్తిగా ఉండాలి తప్ప వాళ్ళకి మీరు అండగా నిలిస్తే మటుకి ఇప్పుడు వచ్చే ఈ యువతని అన్యాయం చేసినట్టు ఉంటుంది. దయచేసి మీరు ఎవరైతే ఫీల్డ్లో కష్టపడతారో వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయమని చెప్పి మీ అందరినీ, మీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలను అందరినీ నా నుంచి చిన్న విన్నపం సార్. మీరు కష్టపడే యువతకి మాత్రం సపోర్ట్ చేయండి. ఛానల్కి సపోర్ట్ చేయమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాది హోల్డ్లో పడిన మాట వాస్తవం, ఇది ఒకటి గమనించాలా. హోల్డ్లో పడింది ఎట్లా, నా మీద అనేక రకాల కంప్లైంట్లు పెట్టడం వల్ల ఇప్పుడు నాది హోల్డ్లో పడింది. హోల్డ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా యాక్సెప్ట్ అయితేనే మనం పోటీ చేయాలి. కానీ ఇక్కడ హోల్డ్లో పడింది, ఇది హోల్డ్లో ఉంది కాబట్టి రేపటి దాకా చూస్తాం. ఒకవేళ హోల్డ్లో ఉండి నేను అర్హుణ్ణి కాలేకపోయిన పరీక్షణమే నా సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ని కూడా రేపు మీ అందరి మధ్య, మీడియా మిత్రుల మధ్య మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి వివరిస్తానని చెప్పి చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు యువత గుర్తుంచుకోండి, దయచేసి ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ టు డియరెస్ట్ అండ్ హంబుల్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ ద సొసైటీకి ఎవరైతే సేవ చేస్తారో వారికే మీ అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని గెలిపించమని మా ప్రార్థన. నా పేరు అభిజిత్, నేను ఖమ్మం కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. నన్ను ఈరోజు అన్న చేసిన పని వల్ల నన్ను గుర్తించి అన్న ఒక మైనార్టీ ఖమ్మం నుంచి ఉండాలని చెప్పి నన్ను ఎన్నుకున్నారు. ఆ 10 దూరంలో అన్న అంటే నేనున్నా అని చెప్పి నేనున్నా అని చెప్పి అందరికీ సహాయం చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు రాజన్న గారిది హోల్డ్లో పడ్డది, అయినా సరే ఆయన తరఫున నన్ను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నిల్చోబెట్టారు. ఆయన ఒక మైనారిటీ అనే చూడకుండా ఎస్సీ ప్రతి ఒక్కరిని ఆయన ప్యానెల్ వేసుకున్నారు. మండల గోడపూడి ట్రస్ట్ అని ఫామ్ చేసి దాంట్లో ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ వస్తున్నారు మన రాజన్న గారు. అదేవిధంగా చూసుకుంటే ఎవరికైనా సరే మాకు సహాయం కావాలి అని చెప్తే వాళ్ళకి రైస్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి బియ్యం ఇస్తూ, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తూ, వాళ్ళకి కరెంట్ లేదంటే కరెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి వాళ్ళని మీరు నిల్చోబెడితే భవిష్యత్తు మనకి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి యూత్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు మన కాంగ్రెస్ పార్టీకి. అలా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ పెనుపల్లి మండలం నుంచి నిల్చున్నాను. నా పేరు మట్టా మహేంద్ర. ఇవాళ నాకు జ్వరం తగిలినా కూడా ఖమ్మం రావాల్సి వచ్చింది. అది రాజన్న మీద అభిమానంతో రావాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం. నేను బోనకల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నిలబడుతున్నాను. బోయపూడి రాజన్న గారి ఆదర్శంతో, స్ఫూర్తితో నేను ఈ మెంబర్షిప్లో పోటీ చేస్తున్నాను. అన్నగారు నాకు స్ఫూర్తిగా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకుంటూ సహాయ సహకారాలు చేశారు. అన్న స్ఫూర్తితో నేను ఈ యొక్క మెంబర్షిప్లో నిలబడుతున్నాను. అన్న ఈ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నిలబడితే అన్నకి మెజార్టీ ఎక్కువగా ఆశించి ప్రతి ఒక్కరిని ఓటేసి మెంబర్షిప్ ఇవ్వాలని కోరుతున్నాను.